హలో వ్యూవర్స్, ఈరోజు ఫ్రిక్షన్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ మ్యూ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో బిట్వీన్ ద రోప్ అండ్ ద డ్రమ్ ఈజ్ 0.33 అంటున్నారు. సో రోప్ ఏది, ఇదిగోండి, ఇది రోపు. సో ఇది డ్రమ్. సో ఈ రోప్కి డ్రమ్కి ఉన్న కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.33 అంటున్నారు. అలాగే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ అదర్ టూ కాంటాక్ట్ సర్ఫేసెస్ అన్నమాట. సో బిట్వీన్ అదర్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఈజ్ 0.25 అంటున్నారు. అంటే ఇంకెక్కడ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉన్నాయి? ఈ రెండు బ్లాక్స్కి మధ్యన, ఈ 500 బ్లాక్కి ఈ సర్ఫేస్కి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ అన్నమాట. నెక్స్ట్, డిటర్మైన్ మినిమం వెయిట్. సో మినిమం వెయిట్ ఆఫ్ పీ, అంటే ఈ పీ బ్లాక్ ఉంచండి, ఆ పీ వెయిట్ని డిటర్మైన్ చేయండి టు ప్రివెంట్ ద డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ద 500 న్యూటన్ బ్లాక్. అంటే 500 న్యూటన్ బ్లాక్ డౌన్వర్డ్ మోషన్ ప్రివెంట్ చేస్తూ, అంటే దాన్ని ఆపుతూ, ఇది ఎంత వెయిట్ ఉంటే దీన్ని ఆపగలుగుతుంది వెళ్ళనివ్వకుండా అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఫస్ట్ సాల్వ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ఇప్పటివరకు చూస్తున్న ప్రాబ్లమ్స్లో ఎక్కడా కూడా మనం రోపు, డ్రమ్ ఇట్లా ఫ్రిక్షన్ ఇవ్వడం అనేది, కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇవ్వడం అనేది మనం చూడలేదు. సో పుల్లీ ఉన్నప్పుడు ఇలా ఫ్రిక్షన్ ఇచ్చారు అంటే అప్పుడు ఏం చేయాలో నేను ఈ ప్రాబ్లంలో చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ జనరల్గా యాంగిల్ ఇచ్చేసేయాలి, యాంగిల్ ఇవ్వలేదు. కానీ మనకి యాంగిల్ ఇవ్వకుండా అక్కడ క్లూ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేస్తున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీటా ఉంది, ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఉండాలన్నమాట. సో ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉండాలి. దాని అర్థం ఏంటి? ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. సో చూడండి, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 9, ఎడ్జసెంట్ సైడ్ 12. టెన్షన్ వచ్చేసరికి టీ, ఇక్కడ టీ ఉంటుంది. సో ఇక్కడ టీ, ఇక్కడ T1, ఇక్కడ T2. సో రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ T1 అనుకుంటాను. దీనికి వచ్చే నార్మల్ రియాక్షన్ వచ్చేసరికి N ఉంటుంది. మీరు N1 N2 అని అనుకోవాలి కాబట్టి ఇక్కడ N1 పెడతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాంగిల్ ఇచ్చారు చూడండి. సో టీటా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, పీ అనేది కిందకి వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటే, సో ఇక్కడ టీటా ఉంటుంది, ఇక్కడ టీటా ఉంటుంది. సో సిమిలర్గా ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇక్కడ యాంగిల్ టీటా ఉంటుంది. సో ఈ యాంగిల్ 90 - టీటా. సో ఈ 90 - టీటా అయినప్పుడు ఇది ఇటు 2 వర్డ్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 2 వర్డ్స్ ఉంటుంది. ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి పీ ఇంటూ కాస్ ఆఫ్ 90 - టీటా. సో పీ సైన్ టీటా. సో ఇటు వచ్చేసరికి పీ ఇంటూ సైన్ ఆఫ్ 90 - టీటా, పీ కాస్ టీటా ఉంటుంది. సో ఇది రాసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వెర్టికల్ ఫోర్సెస్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు N1 పైకి ఉంది, పీ కాస్ టీటా కిందకు ఉంది. సో N1 మైనస్ పీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, N1 ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ టీటా. నెక్స్ట్, సో పీ కాస్ టీటా వాల్యూ పెట్టి సబ్స్టిట్యూట్ చేయండి. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు F1/N1. సో ఇక్కడ మ్యూ అంటే ఈ పీకి ఈ 500 బ్లాక్కి మధ్యన ఉన్న కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.25 ఇచ్చారు. సో 0.25 మ్యూ ఇంటూ N1 వచ్చేసరికి మనకి 0.8p అని వచ్చింది. సో సాల్వ్ చేస్తే 0.2p వస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. సో మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్న ఫోర్స్ P, అలాగే F1 తర్వాత P సైన్ టీటా లెఫ్ట్ వైపు వెళ్తున్నాయి, T1 అనేది రైట్ సైడ్ వెళ్తుంది. సో T1 మైనస్ F మైనస్ P సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు F ప్లేస్లో 0.2p రాయొచ్చు, F1 ప్లేస్లో 0.2p. ఇక్కడ సైన్ టీటా ప్లేస్లో 0.6p పెడతారు, సైన్ టీటా ప్లేస్లో 0.6. సాల్వ్ చేస్తే T1 ఈజ్ ఈక్వల్ టు 0.8p అని వస్తుంది. నెక్స్ట్, T2/T1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మ్యూ టీటా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. అంటే పుల్లీ ఇచ్చినప్పుడు మనకి కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్తే, పుల్లీ ఈ రోప్కి డ్రమ్కి మధ్యన కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. T2/T1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మ్యూ టీటా. సో T2/T1 అనేది మీకు ఎలా డిఫర్ అయి ఉంటుందంటే, ఈ వెయిట్ ఎక్కువ ఉన్న దాన్ని మనం T2 అని అనుకున్నాం అన్నమాట. ఇది T2 అనుకున్నాము, ఇక్కడ T1 అనుకున్నాము. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ వేసుకోవాలన్నమాట. హైయెస్ట్ వెయిట్ T2/T1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మ్యూ టీటా వేస్తారు. ఇక్కడ టీటా వచ్చేసరికి పై అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాము. ఇక్కడ 0.33 మనం వాడిచ్చిన క్వశ్చన్లో 0.33 అనేది డ్రమ్కి అలాగే రోప్కి మధ్యన కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారు. సో సాల్వ్ చేసుకుంటే T2 అనేది వస్తుందన్నమాట.
నెక్స్ట్ 500 బ్లాక్ దగ్గరికి రండి. 500 బ్లాక్ వెయిట్ అనేది వెర్టికల్లీ డౌన్వర్డ్స్ మాట. వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ టీటా ఉంటే మనం ఇలా రాసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మనం లైన్ కొట్టుకుంటాం. అడ్డంగా కొట్టుకున్నప్పుడు ఇక్కడ టీటా ఇక్కడ ఎంత అయితే ఉంది ఇక్కడ టీటా ఉంటుంది. ఇక్కడ 90 మైనస్ టీటా ఉంటుంది. సో 500 అండ్ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా వచ్చేసరికి సైన్ టీటా. ఇక్కడేమో 500 అండ్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా వచ్చేసరికి కాస్ టీటా. సో అర్థమవుతుందా? టీటా ఆల్రెడీ కనిపెట్టేసాం. నెక్స్ట్కి రండి. ఇప్పుడు దీని మీదకి ఉండే నార్మల్ రియాక్షన్ వెర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ బ్లాక్ అనేది 500 బ్లాక్ కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమో అపోజ్ చేస్తూ F2 పైకి ఉంటుంది. అలాగే T2 అనేది ఆ పుల్లి ఏదైతే ఉందో అక్కడ టెన్షనల్ ఫోర్స్ T2 టువర్డ్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడికి రండి. ఈ పై బ్లాక్ ఏదైతే ఉందో పీ బ్లాక్ కిందకు పీ బ్లాక్ అనేది పైకి వెళ్తుంది కాబట్టి దాని ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజ్ చేస్తున్నాం కిందకి వెళ్ళింది. సో ఈ డయాగ్రామ్లో రివర్స్ చేసుకుంటాం అన్నమాట. అంటే F1 ఇలా రాసుకుంటాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో చెప్పాను. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ పీ బ్లాక్ మీద డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, కానీ 500 బ్లాక్ మీద F1 అనేది అప్వర్డ్ డైరెక్షన్. సిమిలర్గా N1 అనేది పీ బ్లాక్ మీద అప్వర్డ్ డైరెక్షన్, కానీ 500 బ్లాక్ మీద డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇది క్లారిటీ రావాలి. F1 N1 ఎందుకు ఈ డైరెక్షన్స్లో రాస్తామనేది తెలియాలి. నెక్స్ట్ ఇలా తెలిసిన తర్వాత ఇప్పుడు వెర్టికల్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. 500 కాస్ థీటా అనేది వెర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. N1 వెర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్, N2 మాత్రం వెర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్. సో పాజిటివ్ సైన్ అది. సో N2 మైనస్ N1 మైనస్ 500 కాస్ 36.86 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్కి రండి. ఫోర్సెస్ ఏవైతే రైట్ వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి F1 F2 T2 రైట్ వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. 500 అండ్ సైన్ 36.86 అనేది ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో అది మైనస్ పెట్టాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. సో తర్వాత మనకి F2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ N2 జనరల్గా తెలుసు కదా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు F/N అని. సో ఫ్రిక్షన్ ఈ F2 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ N2. ఆల్రెడీ N2 వచ్చింది కాబట్టి మ్యూతో మల్టిప్లై చేయండి. అదొక ఈక్వేషన్ కింద ఉంచండి. సో F2 తెలుసు. T2 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఆ వాల్యూ ఇక్కడ రాసాను చూడండి, ఈక్వేషన్ నెంబర్ 3. సో T2 తెలుసు. నెక్స్ట్ F1 కూడా ఇక్కడ చూడండి, ఈక్వేషన్ నెంబర్ 4. సో దాన్ని బట్టి కూడా మనకి F1 తెలుసు. సో ఇంకా మీ ఈ ఈక్వేషన్ ఈ నెంబర్ వాల్యూని 0 వైపు పంపించేసి మిగతావన్నీ యాడ్ చేసేసేయండి. సో చూడండి ఇక్కడ ఈక్వేషన్ రాశాను. 300 అటు మనకి వాల్యూ న్యూమరికల్ వాల్యూ 300 ఉంటుంది, అటు పంపించేసిన తర్వాత సో పీతో మనకి టర్మ్స్ అన్నీ మిగిలిపోయి ఉంటాయి. సో ఇక్కడ దీన్ని ప్రొడక్ట్ చేయండి. 0.25 ఇంటూ 400 చేయండి. సో 100 వస్తుంది. 0.8 ఇంటూ 0.25. సో P 0.2 P. సో P కామన్ తీసేస్తే 0.2 2.25 0.2. సో ఇవన్నీ యాడ్ చేస్తే 2.65 వస్తుంది. సో Pకి కావాలంటే 200 బై అది చేస్తే మనకి 75.5 న్యూటన్స్ అనేది వస్తుంది మాట. థ్యాంక్ యూ గైస్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.